నేను తెల్లటి రెక్కలతో, ఎరుపు పసుపు మిశ్రమరంగు శరీరంతో మధ్యస్థ పరిమాణంలో ఉంటాను. ఆడరెక్కల పురుగులకు శరీరం చివరి భాగాన అంటే తోక దగ్గర ఎరుపు నారింజ మిశ్రమాలతో గుబురు వెంట్రుకలు ఉంటాయి. నన్ను దవ్వతులుచు పురుగని అంటారు. నేను తొలకరి వర్షాల నుండే మీ చెరకు పంటలను ఓ మోస్తారుగా ఆశించి నష్టం కలగజేస్తాను. నేను 10 నుంచి 60 మురికి తెలుపు రంగులో ఉండే గ్రుడ్లను ఆకు ఈనె సమీపంలో ఒక సమూహంగా పెట్టి దానిని నా వెంట్రుకలతో కప్పివేస్తాను. అందులో నుండి 7 నుంచి 9 రోజులలో తెల్లటి లార్వాలు బయటకు వస్తాయి. నా లార్వాలు లేత వయస్సులో ఆశించినప్పుడు ఆకులపై చలిస్తూ ఈనెల ద్వారా మొక్కలోనికి ప్రవేశించి పై 2 నుండి 5వ ఆకుల మధ్యకాడ తొలుచుకుంటూ గడలోకి చేరుతాయి. దీనితో గడ లోపలి భాగం ఎర్రగా మారి పనికి రాకుండా పోతుంది. పూర్తిగా మువ్వ నుండి వెలువడని ఆకులను తినుట వలన అవి విచ్చుకున్న తరువాత రంధ్రాలు కనిపిస్తాయి. కొద్దిగా పెరిగిన చెరకు పైరులో అదే దుబ్బు చేసే దశలో ఆశిస్తే నేను దవ్వ లోపలి భాగం తినడం వలన మువ్వు ఎండిపోతుంది. ఎదిగిన చెరకు గడలలో మువ్వు చనిపోవటం వలన దిగువనున్న మొగ్గలు చిగురించి పెరిగిన పిలకల సముదాయము గడ చివర విసన కర్ర వలె ఉంటుంది. బాగా ముదిరిన మొక్కలలో నా వలన తీపి నాణ్యత తగ్గుతుంది. నేను ఈ లార్వా దశలో 25 నుంచి 45 రోజులు ఉండి ఆ కాండం లోపల గూడు కట్టుకుని కోశస్థ దశలోకి వెళ్తాను. ఆ తరువాత 8 నుంచి 10 రోజులకు రెక్కల పురుగుగా బయటకు వస్తాను. నన్ను అరికట్టడానికి కొన్ని నివారణ చర్యలు పాటించాలి. నా గ్రుడ్ల సముదాయాన్ని ఏరిపారేయాలి. ఆశించిన మొవ్వులను కత్తిరించివేయాలి. నా గ్రుడ్లపై ఆధారపడి జీవించే ట్రైకోగ్రామా ఆస్ట్రాలికం 50,000ను, ట్రైకోగ్రామా కెలోనిస్ 1,25,000 బదనికలను విడుదల చేయాలి. ఎండోసల్ఫాన్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.